2026లో మృగశిర నక్షత్రం యొక్క ఫలితాలు ఎలానో చూద్దాం. ఈ మృగశిర నక్షత్రం అనేది పాదాలు 2 పాదాలేమో ఇటు ఉంటాయి. ఒక పాదం అంటే నీకు దగ్గరకు వచ్చేసరికి వృషభ రాశి, మిథున రాశి కలిపి ఉండేదే మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు ఏంటని చూస్తే, ఈ నక్షత్రం వాళ్ళు కోపతత్వాన్ని ఎక్కువ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. నిజాయితీ పరులుగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏ విషయాన్ని చెప్పేటప్పుడు కానీ, ఏదైనా చెప్పేటప్పుడు కానీ డేర్గా, డాషింగ్గా చెప్పే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఏదైనా కూడా చెప్పాలనుకున్న మాట, చెప్పాలనుకున్న విషయం, చేయాలనుకున్న పరిస్థితుల్లో డేర్గా, డాషింగ్గా ముందుకు వెళతారు. అంటే అది ఏ పనైనా నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఏదైనా చేసే విషయంలో కానీ ముందుకెళ్ళే తత్వాలు ఈ యొక్క నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగపరంగా ఎలా ఉందో చూద్దాం. ఉద్యోగపరంగా ఉద్యోగం రాని వారికి ఉద్యోగ విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంలో కొంత మార్పులు జరగడానికి అవకాశం ఉంది. ఉద్యోగపర విషయాల్లో కొంత చేంజెస్ రావడానికి కూడా అవకాశం. అంటే ఉన్నత ఉద్యోగం, ఉన్నత విద్య, ఉన్నత విషయాల్లో మాత్రం మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం 2026లో ఈ యొక్క నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ నక్షత్రం వారికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఏ పని అనుకున్నా కూడా ఈ సంవత్సరం కొంత పాజిటివ్గా వెళ్ళే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం, ఉద్యోగపర విషయంలో మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. తదుపరి వ్యాపారస్తులకి, ఈ నక్షత్రంలో పుట్టిన వ్యాపారస్తులకి కొంత గందరగోళ పరిస్థితులు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అనుకున్నంత మనీ రాకపోవడం, మనీ విషయంలో కొంత ఇబ్బంది కలిగించాలంటే డబ్బు పర విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశం కలిగి ఉంటారు. వ్యాపారం కూడా అంటే మొదటి అంటే ఒక 6 నెలల పాటు వ్యాపార పరంగా గందరగోళంగా ఉంటుంది. తర్వాత 6 నెలలు చాలా మంచి పాజిటివ్గా, చాలా సక్సెస్గా, చాలా అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటాయి. అంటే ఈ నక్షత్రం వారికి ఆ విధమైన వృత్తి విషయాల్లో మంచి పేరు ప్రతిష్ట, మంచి డెవలప్మెంట్, మంచి సక్సెస్ కూడా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత వ్యాపార పరంగా ఉన్న వారికి కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న మాత్రం సెకండ్ హాఫ్లో వెళ్ళండి. అంటే ఒక 6 నెలల తర్వాత, నవంబర్, డిసెంబర్ తర్వాత ప్రయత్నం చేయండి. ఎందుకంటే నవంబర్ తర్వాత నుంచే మళ్ళీ మీకు వ్యాపార పరీక్షలో బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి కొత్త వ్యాపారాలు కానీ, కొత్త విషయాలు కానీ కొంత ముందుకు వెళ్ళగలిగితే చాలా మంచిదని చెప్పచ్చు. తర్వాత విద్యపర విషయాల్లో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి విద్య విషయంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. మంచి ఉన్నత విద్యలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడదాం, విదేశాలు వెళదాం అనుకున్న వాళ్ళకి కొంత పాజిటివ్గా సక్సెస్ కూడా అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా ఈ నక్షత్రం వారికి ఈ సంవత్సరం చాలా పాజిటివ్గా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఎక్కువగా వ్యవసాయ రంగంలో వారికి మాత్రం ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఏ పని చేస్తున్నా, ఏది చేసుకున్నా కూడా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా లేవంటే మాత్రం చాలా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. అంటే కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు, కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండగలిగితే ఈ నక్షత్రం వారు కొంత బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారు. చర్చ ఎక్కువగా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, అంటే దైవిక విషయాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో ముందుకెళ్ళే అవకాశం, సక్సెస్ అయ్యే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఈ పని అనుకున్నా, ఏం చేసినా కూడా మంచి డెవలప్మెంట్తో పాటు సక్సెస్ రావడానికి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదని చెప్పచ్చు. తర్వాత నక్షత్రం వారు సాధ్యమంత వరకు కూడా ఎక్కువగా దుర్గాదేవిని పూజించడం, దుర్గమ్మవారిని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.